అవునరా, నేనంటే నీ దగ్గర నుంచి నిజం వినాలని నేనిక్కడుంచాను. నువ్వెందుకు ఇక్కడ ఉండాలనుకుంటున్నావు? మీకు నిజం కావాలా, ఈ ప్రశ్నకు సమాధానం కావాలా? రెండు చెప్పచ్చుగా. ఏదో ఒక్కటే చెప్తాను. అయితే నిజం చెప్పు. నేను వెళ్ళేలోపు చెప్పే వెళ్తాను. ఇప్పుడు చెప్తే నష్టమా? అప్పుడు చెప్తే మాత్రం నష్టమా? నువ్వు బాగా ముదుర్రా. ఇంతకీ నీ డీల్ ఏమైంది? అందుకేగా ఉన్నాను. ఏంటి? అదే ఆ పనిలోనే ఉన్నాను అంటున్నాను. ఆ నిజం చెప్పి నువ్వు వెళ్ళలేదనుకో, మా అభి సంగతి నీకు తెలుసుగా. వాడితో నిన్ను చిత్త కొట్టిస్తాను. నిజంగానే పైకి లేవకుండా మంచాన పడిపోతా. ఈమెవర్రా బాబు? వసు ఎందుకు అబద్ధం చెప్పింది? వసుకి అతనికి మధ్య ఏం జరిగింది? వసు అతన్ని చూసి ఎందుకు భయపడుతోంది? అక్క, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా? పిల్లలకు పెట్టాలి. ఏంటక్క సమాధానం చెప్పకుండా అటు తిరిగావు? ఏమైందక్కా? నన్ను అక్క అని పిలవకు. అక్క, ఆ పిలుపే పిలవద్దంటున్నాను. అంత తప్పు నేనేం చేశానక్క? నువ్వే తప్పు చేయలేదా? అతను మీ రూమ్లో ఎందుకున్నాడు? రూమ్లోకి ఎవరూ రాలేదని అబీకి అబద్ధం ఎందుకు చెప్పావు? అతన్ని చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? అతనికి నీకు మధ్య ఏం జరిగింది? అక్క, నీపై నాకు అనుమానం లేదు వసు. నీ వ్యక్తిత్వాన్ని కించపరిచే ఉద్దేశం కూడా లేదు. నా చెల్లెలు నిప్పు అని నా నమ్మకం. నా చెల్లెలు తప్పు చేయదని నా ధైర్యం. అసలు వాడికి నువ్వెందుకు భయపడాలి? వాడు నిన్ను ఏ రకంగా భయపెడుతున్నాడు? ఏం చెప్పి నిన్ను బెదిరిస్తున్నాడు? చెప్పు వసు. నేను నీ అక్కనే అయితే నాతో నిజం చెప్పు. చెప్తానక్క. నా మనసులో మాటని ఎవరితో ఒకరితో చెప్పాలని, ఆ భారాన్ని దించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చెప్పాలని ఉన్నా ధైర్యం లేక ఆగిపోతున్నాను. అది నాలో దాచుకోలేక కుమిలిపోతున్నాను. అక్క, నా బాధని నువ్వు మాత్రమే అర్థం చేసుకోగలవక్క. నా సమస్యని నువ్వు మాత్రమే పరిష్కరించగలవు. అందరూ అంటున్నట్టు నేను విడవని కాదు.
మోసేని. ఏమన్నావు వసు? నేను విధవరాలిని కాదక్క. నా మొదటి భర్త చనిపోలేదు. ఆయన బ్రతికే ఉన్నాడు. మేము విడాకులు తీసుకొని విడిపోయాము. ఏంటి, ఇంత పెద్ద నిజాన్ని ఇప్పుడు చెప్తున్నావా? ఇంత పెద్ద నిజాన్ని నువ్వెలా దాచిపెట్టావు? అది కాదక్క, అసలు రెండో పెళ్లి చేసుకోవడమే నాకు ఇష్టం లేదు. అమ్మ నాన్న బలవంతంగా ఒప్పించారు. కాసేపట్లో పీటల మీద కూర్చుంటాను అనగా అమ్మ నాన్న నాకు ఈ విషయం చెప్పారు. జరిగిందేదో జరిగిపోయింది. ఈ నిజాన్ని నీలోనే దాచుకుని ఈ పెళ్లి చేసుకో అమ్మా. నేను వద్దన్నాను. అబద్ధం చెప్పి మోసం చేసి ఈ పెళ్లి చేసుకోలేను అన్నాను. అస్సలు ఒప్పుకోలేదు. నా మొదటి పెళ్లి పీడకల అని, నా మొదటి భర్త బ్రతికున్నా చనిపోయినట్టే అని, ఇప్పుడు ఈ పెళ్లి కాకపోతే మళ్ళీ నాకు పెళ్లి కాదని, నా జీవితమే పీడకలవుతుందని, ఈ పెళ్లి కొప్పుకోమని అమ్మ నాన్న ప్రాధేయపడ్డారు. నా చేతులు పట్టుకుని నాకు దండం పెట్టి వేడుకున్నారు. ఈ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతామని బెదిరించారు. నీ కోసం మా కన్న కొడుకును వదులుకున్నాం. ఉన్న ఊరిని, అయిన వాళ్ళని అందర్నీ వదిలేసి వచ్చాం. ఎన్నో అవమానాలు పడ్డాం. ఎందరితోనో మాటలు అనిపించుకున్నాం. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న మన పరువు, ప్రతిష్ట, గౌరవం తన వల్ల నాశనం అవ్వబోతున్నాయి. ఈ పెళ్లి ఆగితే జరిగేదదే. మనం ప్రాణాలతో ఉండలేం. నా సంతోషం కోసం వాళ్ళు అలా చేశారు. వాళ్ళు ప్రాణాలతో ఉండాలని నేను పెళ్లి చేసుకున్నాను. అలా ఇంటికి వచ్చాను. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నానని కోపం ఒకవైపు, మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నానన్న బాధ ఇంకోవైపు నన్ను నన్ను బాధించేవక్క. ఎవరికైనా చెప్పాలనుకున్నాను, కానీ ఎవరికి చెప్పాలో తెలియదు. ఈ ఇంటికి వచ్చాక ఆయన మనసేంటో అర్థమైంది.
మీ అందరి ప్రేమాభిమానాల మధ్య నన్ను నేను మర్చిపోయాను. ఈరోజు అతను గుర్తు చేసేదాకా నాకు జ్ఞాపకం లేదు నేను విడో అని కాదు, డివోర్సీ అని. నన్ను క్షమించక్క. ఎంత పని చేసావు వసు. అసలు ఇదంతా నాకే ఎందుకు చెప్పావు? ఈ అక్కతో చెప్పక ఇంకెవరితో చెప్పుకోనక్క. ఇక్కడ నాకు అమ్మవైనా అక్కవైనా నువ్వేనక్క. వసు, నాతో చెప్తే చెప్పా, ఇంకెవరితో చెప్పకు. ఈ విషయం అత్తయ్యకి అస్సలు తెలియకూడదు. అభి కూడా చెప్పకు. సుమంగళి పిన్ని హారికలకు పొరపాటును కూడా చెప్పకు. వాళ్ళు అత్తయ్య గారితో చెప్పేస్తారు. అదే జరిగితే అభి కూడా నిన్ను కాపాడలేడు. అత్తయ్య నిన్ను ఇంట్లోంచి గెంటేస్తారు. జన్మలో మళ్ళీ నువ్వు ఈ గుమ్మం తొక్కలేవు. నీ జీవితం బన్నీ జీవితం పాడైపోతుంది. పిన్ని బాబాయ్ తట్టుకోలేరు. లేదక్క, నేనెవరికి చెప్పను. నువ్వు చెప్పొద్దు అన్నావు కదా, అస్సలు చెప్పను. కానీ అక్క, ఈ విషయం అతనికి తెలుసు. అందరి ముందు బయట పెడతానని నన్ను బెదిరిస్తున్నాడు. తను చెప్పకుండా ఉండాలంటే నాకు నీ ప్రేమ కావాలి, నీ అందం కావాలి, నీతో గడపడానికి గంట సమయం కావాలి. చాలా నీచంగా అసహ్యంగా మాట్లాడుతున్నాడక్క. నేను వాడి కావాలంట. రాత్రి నుంచి మాటలతో టార్చర్ చేస్తున్నాడు. చెత్త వెదవా, అలా వాగుతున్నాడా వాణ్ణి? అక్క, ఓదక్క, వాణ్ణి ఏమన్నా అందరి ముందు చెప్పేస్తాడు. వాణ్ణి ఏం చేసినా పాపం లేదు వసు. నాకేం చేయాలో అర్థం కావటం లేదక్క. చచ్చిపోవాలనిపిస్తోంది. నువ్వు చచ్చిపోవడం ఏంటి వసు? ఇంకెప్పుడు అలా మాట్లాడుకు. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. కానీ నిజం బయటపడితే నీకు ప్రమాదం. వాణ్ణి నోరు విప్పకుండా చేసి ఎలాగోలాగా ఇంట్లోంచి పంపించేసేయాలి. ప్లీజ్ అక్క, ఆ హెల్ప్ చేసి పెట్టు. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను.
ఏంటి వసు ఇది? నువ్వు నా చెల్లెలివి. నా చెల్లెల్ని నేను కాపాడుకోలేనా? నువ్వు ధైర్యంగా ఉండు. నీకు చెప్పేశాక మనసు కాస్త తేలిగ్గా ఉందక్క. అలాగే నీ సమస్య కూడా తీరిపోతుంది. కంగారు పడకుండా ఆ వెధవను ఎలా పంపించాలో ఆలోచిద్దాం. ఏం చేస్తే వాడు సైలెంట్గా వెళ్ళిపోతాడక్కా? ఏదో ఒకటి చేద్దాం. నీకు తోడుగా నేనుంటాను, సరేనా? పద. ఆంటీ, ఆంటీ, ఏమైంది ఆంటీకి? ఎటో చూస్తున్నారేంటి? వాళ్ళ వంక ఎందుకలా చూస్తున్నారు? ఆంటీ, ఉన్నారా? ఇంకా పోయారేమో అనుకున్నాను. పోయేలా ఉన్నానే. ఏమైంది? ఎంత మోసం! మోసమా? ఎంత పెద్ద కుట్ర! కుట్ర? ఎంత దారుణమైన దగ! దాగానా? ఇద్దరూ కలిసి ఈ ఆడశకునికి షాక్ ఇచ్చారే. ఏం చేశారు? మీకు టిఫిన్ పెట్టకుండా వాళ్ళే తిన్నారా? మీకు టీ ఇవ్వకుండా వాళ్ళే తాగేశారా? నేను ఇంత సీరియస్ విషయం చెప్తుంటే సెల్లిగా టీ టిఫిన్ అంటావేంటే? పొద్దున్న నువ్వు అవే కదా అడుగుతాం. నీ మొహం! ఆ పావని వసు ఏం మాట్లాడుకున్నారో తెలుసా? ఏం మాట్లాడుకున్నారు? మనం ఆ రఘుగాడి నుంచి ఏం నిజం తెలుసుకోవాలనుకున్నావో ఆ నిజం మాట్లాడుకున్నారు. అవునా? ఏంటంటే ఆ నిజం? అదేనే తెలీదు. అంటే నువ్వు వినలేదా? నాకు వినపడేలా వాళ్ళు మాట్లాడుకోలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినాల్సింది. ఏంటే జోకా? కానీ నాకు నవ్వు రాలేదుగా. వాళ్ళేం మాట్లాడుకున్నారో వినిపించకే నేను ఏడుస్తుంటే నీకు నవ్వు రావాలంటే? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మీకు వినిపించినప్పుడు వాళ్ళు ఆ నిజం గురించి మాట్లాడుకున్నారని మీరెలా అనుకుంటారు? ఫస్ట్ పావని కోప్పడింది, వసు బతిమిలాడింది, ఏదో విషయం చెప్పింది, పావని భయపడింది. తరువాత బాధపడింది, వసుని దగ్గరికి తీసుకుని ఓదార్చింది. ఇద్దరూ ఏదో నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయారు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? మీకు చూడటం తప్ప వినటం రాదని తెలిసిపోయింది. అది కాదే. వాళ్ళంతా డ్రామా చేశారంటే ఏదో సీరియస్ మ్యాటర్ అనేగా అర్థం. మనకి రఘుగాడు చెప్పని నిజం వసు పావనికి చెప్పిందనేగా. ఆ నిజమేంటో మనకు తెలియనప్పుడు ఇన్ని మాట్లాడుకోవడంలో అర్థం లేదు. కానీ ఆ వెధవ చెప్పనంటున్నాడు. ఏదో డీల్ అయ్యే వరకు ఆగమంటున్నాడు. ఆ డీల్ ఏంటంట? అదే అర్థం కావట్లేదు. మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఏం లాభం ఆంటీ? మీ టాలెంట్ ని యూజ్ చేసి ఎలాగో వాడి నోటి నుంచి నిజం కక్కించొచ్చు కదా. వాడు నాకంటే అసాధ్యుడిలా ఉన్నాడే. అయితే మీరు చచ్చిపోవడమే బెటర్. నేను చేస్తే నీకే వస్తుందే.
మీరు బతుకున్నా నాకేం రావట్లేదుగా. ఆ? ఇప్పుడేంటి వాడి నుంచి నిజం తెలుసుకోవాలి అంతేగా? వెంటనే తెలుసుకుంటాను. That is Subhadi. Proceed. ఆ, ఏమండి, అతన్ని పంపించేయమంటే ఇక్కడ లెక్కలు చూస్తూ కూర్చున్నారేంటి? అభి వెయిట్ చేయమన్నాడు. ఏ వాణ్ణి పంపించేయడానికి కూడా వర్జ్యమో ముహూర్తమో చూడాలా? ఏంటి పవని, ఒక అపరిచిత వ్యక్తిని పట్టుకొని వాడు వీడంటున్నావు? వాడు అపరిచితుడు కాదు. వాడు